ఓడ నాయకుడు, ఓడలో ఉన్నోళ్ళందరూ వచ్చారా, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఒక్కసారి వెళ్ళి చూస్తానని ఓడ మొత్తం చెక్ చేస్తుంటే ఓడ అడుగు భాగం అమరంలో యోనా హాయిగా గొరకబెట్టి నిద్రపోతున్నాడు. కడుపులో మండిపోయింది ఓడ నాయకుడికి. అందరూ సావుబతుకుల్లో ఉంటే నీకు నిద్రెట్టబట్టింది, నువ్వు మామూలు వాళ్ళగా లేవు, నువ్వు పోయి నిద్రపోతా, బుద్ధి లేదా నీకు, రా బయటికి అన్నాడు. బయటకు వచ్చి చూస్తే ఉంది సముద్రం మీద అల్లకల్లోలం. ఎందుకు వచ్చిందో యోనాకు తెలుసు, అది యోనాను బట్టే వచ్చింది. ప్రశాంతంగా వెళ్ళాల్సిన ఓడ మునిగిపోయేదానికి సిద్ధమైపోయింది. కారణం యోనా నిర్వాకం. నువ్వెవరివి అని అడిగారు. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా సేవకుణ్ణి, ఇదంతా నా వల్లే వచ్చింది, దీనికి నేనే కారణం అన్నాడు. చివరికి నిర్ధారణ చేసుకున్నారు.